కార్ ర్యాంప్ వర్క్ కొంచెం బడ్జెట్ సేవ్ చేద్దామని గ్రనైట్తో లేదా టైల్స్తో కాకుండా తాపీపంతో చేయించినప్పుడు ఆ వర్క్ జరిగేటప్పుడు నీట్గా అది స్పాన్ చేసి ఉంచమని చెప్పండి క్రాస్ కటింగ్స్కి వస్తే. అలాగే మరుసటి రోజు దాన్ని వాటరింగ్ చేసేసిన తర్వాత సిమెంట్ వండ్ అనేది మిక్స్ చేసుకొని అది కొంచెం తిక్కుగా కాకుండా పలచగా మిక్స్ చేసుకోవాలండి. సో అలా చేసుకున్న తర్వాత మనం పాత వండిలో కలుపుతాం కదా, అప్పుడు గచ్చులకి వేసేవాళ్ళు బ్లాక్ కలర్ పౌడర్ అనేది, ఇందులో రెడ్ కలర్ కూడా దొరుకుతుంది. సో బ్లాక్ అయితే కొంచెం బాగుంటుంది ఎంట్రన్స్లో. సో బ్లాక్ అనేది మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకొని మనం ర్యాంప్ ఏదైతే సిమెంట్ వర్క్ చేసి స్పాన్ చేసుకున్నామో దానికి ఈ విధంగా వేయడం వల్ల ర్యాంప్ అనేది నీట్గా ఉంటుందండి. అలాగే ఈ క్రాస్ పెచ్చులు ఉన్నాయి కదా, ఇవన్నీ విరగడం గట్ట జరగదు. కొన్ని ర్యాంపులు చూస్తే ముక్కలు ఎక్కిపోయి ఉంటాయి. సో ఆ విధంగా కాకుండా చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. సో మీరు కనుక సిమెంట్ వర్క్తో ర్యాంప్ వర్క్ చేస్తే ఇలా చేయండి. కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. బాయ్.